ఏమంటారు సార్, మార్కాపురంలో గతంలో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పిన మాటలు నేను చెప్పానంటే అది చేస్తాను, సూపర్ 6 సూపర్ హిట్ అని బాబు గారు చెప్పారు. ఏమంటారు? 3, 4, 5, 6 మందితో మాట్లాడించినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు 4, 6 మంది. నన్ను కూడా వేస్తారా? నన్ను కూడా దానిలో వేస్తారా? వెయిట్ సరే కానివ్వండి. ఇప్పుడు మీ అభిప్రాయం అది. రకంగా పోయేవాళ్ళు మీరు, రోజు రకంగా పోయేవాళ్ళు. ఈ రోజు ఏమంటున్నారంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈవీఎంలు మార్చినారు కదా అంటున్నారు. 2009లో రాజశేఖర ఎవరు మార్చలేదు అనేది నా అభిప్రాయం సార్. అప్పుడు ఏమీ చేయలేదు, ఎప్పుడు ఏమీ జరగలేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు మాట్లాడినారు, ఇప్పుడు మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చి ఎట్లా? నేను ఆన్సర్ చెప్పాలి కదా. మీరు నా మీద బురద చల్లి తుడుచుకోవద్దంటే ఎట్టా? ఒక బురద చల్లారు, కనీసం నన్ను తుడుచుకోనివ్వండి. నా ఉద్దేశం ఎప్పుడు కూడా జరగలేదు. బురద చల్లారు మీరు. మీరేమంటున్నారు తెలుసా? ఈవీఎం ట్యాంపరింగ్. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తాను సార్, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగలేదు సార్, ఎప్పుడూ జరగలేదు సార్. కృష్ణవేణి గారు ఆగండి, కృష్ణవేణి గారు ఆగండి, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను మేడం. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను, దయచేసి ఎస్ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం, ఇది ఆయన టైము, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. ఎస్ 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 కృష్ణవేణి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు మహిళగా మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. కృష్ణవేణి గారు మీ టైంలో మీరు మాట్లాడిదిరు కానీ దయచేసి ఆగండి, మీకు ఇస్తాను. ఇందాక ఆయన చెప్పినప్పుడు ఆగారు ఆయన. ఒక్క నిమిషం సార్, నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారు జరిగింది అనేది కాదు, ఎప్పుడు జరగలేదని. 19లో జరగలేదు, 24లో కూడా జరగలేదు అని నేను చెప్పడం నా ఉద్దేశం. మీరు చంద్రబాబు గారు ఏం మాట్లాడారో దాని మీద చెప్పి ఈరోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 3 minutes. ఇప్పుడు మీరు అది చెప్పిన 6 మంది, నాకు 2 నిమిషాలు మాట్లాడాలని మధ్యలో ఏమని కల్పించుకొని మీరు కల్పించి నేనేది మాట్లాడాలిగా? ఏదైనా మాట్లాడాలి. మీరు క్లోజ్ చేసి నేను కూర్చుంటా. మీరు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడచ్చు వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడినారు, నేను వద్దనులే. మీకు సార్ మీరు మాట్లాడండి, టైం వేస్ట్ మీరే చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు కానీ టైంలోకి ఆన్సర్ చెప్పట్లేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు ఇద్దరు మాట్లాడితే ఇప్పుడు టీడీపీ నేత ఉన్నారు కదా, ఆవిడ ఎలా ఉన్నారు, మీరు కూడా దయచేసి ఒక్క నిమిషం ఉండండి. మీరు నోట్ చేసుకోండి, ఆయన మాట్లాడిన దాన్ని ఖండించండి. ఆయన మళ్ళీ నేను మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటున్నాడు ఆయన, మీకు అర్థమవుతుంది కదా. దయచేసి మీరు ఆగండి. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి రండి ప్లీజ్. మీరు టైం వేస్ట్ చేసినారు, నేను కాదు. గురువు గారు మేము టైం వేస్ట్ చేయలేదు, దయచేసి మీరు మాట్లాడండి. మీరు బురద చల్లి మేము తుడుచుకుంటుంటే టైం వేస్ట్ చేసామని మీరు అనొద్దు. మేమేం చల్లలా. ఈవీఎం ట్యాంపరింగ్ అని బురద మీరే చల్లారు, అర్థమవుతుందా మీకు? గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే బురదని మీరే చల్లారు, మేము చల్లలా. ఎవరు? మీరే. ప్రభాకర్ చల్లింది మీరే బురద చల్లింది. ఎస్ మీరే బురద చల్లారు. గతంలో 24లో ట్యాంపరింగ్ చల్లిందని బురద చల్లింది మీరే. ఎప్పుడు ట్యాంపరింగ్ జరగలేదని నేనే చెప్తున్నా. ట్యాంపరింగ్ ఎప్పుడు జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు? ట్యాంపరింగ్ జరిగితే మరి ఎందుకు కేసు అయిపోయారా? కేసు అయ్యండి, బీజేపీ మీద కేసు అయ్యండి, జరిగిన ఎలక్షన్ కమిషన్ మీద కేసు అయ్యండి. మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ మీద కేసు అయ్యండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ మీరందరూ కలిసి కేసు వేసి ఈ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ఆపిచ్చేయండి. మీరు ఏ రకంగా ఈ బురద చల్లుతారు? తప్పు సార్, తప్పు సార్. మీరు నిర్ణయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేవి చట్టబద్ధంగా జరిగినాయి, ప్రతిసారి జరిగినాయి. ఇది మా ఉద్దేశం. ఎప్పుడు కూడా ట్యాంపరింగ్ జరగలేదు. ట్యాంపరింగ్ జరిగిందని ఆధారాలు ఉంటే మీరు చట్టబద్ధంగా వెళ్ళి ఎదుర్కోండి, అది అంతేకాని బురద ఆధారాలతో ఆల్రెడీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి. మళ్ళీ మీరే నిర్ణయం చేసేవాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి మేధావులు చేస్తున్నారు, మేధావులు విశ్లేషణ చేస్తున్నారు. అవన్నీ వదిలిపెట్టి మనిద్దరం ఎంత కొట్లాడేది? మనిద్దరం ఎంత కొట్టాము? ఓకే మీరు అన్నీ ఓకే. రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దీనిలో పోరాడతారా?
జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుస్తారా మరి రాహుల్ గాంధీ గారితో? మాకు మీ అక్కట పొత్తు పెట్టుకునే ఇష్టం మాకు ఉన్నదే. మీ అక్కట పొత్తు కాదు సార్, మీరు చెప్తున్నారుగా రాహుల్ గాంధీ గారు అని. రాహుల్ గాంధీ గారి పోరాట పటిమకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారా? ఇద్దరు కలిసి పోరాడతారా? అయ్యా లక్ష్మీనాథ్ గారు జాతీయ పార్టీ జాతీయ లెవెల్లో తలలు తినేవాళ్ళు వాళ్ళు. మాకు అవసరం మేము రాష్ట్రం లెవెల్లో తిన్నాం. మా దెబ్బలు మేము పడినాయి, వాళ్ళ దెబ్బలు వాళ్ళకి పడినాయి. ఎవరి దెబ్బలు వాళ్ళు చూసుకుంటాడు, వాళ్ళ దెబ్బలు మేమేటి చూస్తాం, మా దెబ్బలు వాళ్ళేటి చూస్తారు. సరే ఆంధ్రప్రదేశ్ సరే, చంద్రబాబు గారు మార్కాపురంలో మాటల మీద మాట్లాడండి సార్ ప్లీజ్. మార్కాపురంలో పెద్ద ఘనకార్యాలు చేసినారు, పెద్ద ఘనకార్యాలు చేసినారు. సూపర్ 6 అంటే సూపర్ హిట్ అంటే సూపర్ ఫ్లాప్ అయినాయి. మళ్ళీ 2 మీటింగ్ పెట్టుకోలేకున్నారు. 2 మీటింగులు పెట్టారు. రాష్ట్రం మొత్తం మీటింగులు పెడతారు సూపర్ 6 అందరినీ కలుపుకోనని చెప్పి ఆడ ఫెయిల్ అయినాక జనాలు చీకొట్టాక ఆడ పెట్టుకోలేక ఒక్క జిల్లా చేసి అది పెద్ద మాట నిలబెట్టుకున్నట్ట. ఆ 3 సంవత్సరాలు కరోనాలో కూడా 26 జిల్లాలు చేసినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్టుకొని ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నీ పెట్టేసి వీళ్ళు ఏదో చేస్తున్నారంట. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, పెద్దలు విశ్లేషకులు, ఆయన చెప్తే ఆయన మీద నాకు జాలిస్తుంది. 1,36,000 ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్ ఒకే సంతకంలో ఒకేసారి ఫిలప్ చేస్తే కేవలం 16,000 టీచర్ పోస్టు ఫిలప్ చేస్తానే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా చేసిందని చెప్పి కృష్ణాంజనేయ గారికి చెప్పుకుంటారు. ఇంత దిగజారి మనం మాట్లాడుకుంటా పోతే జనాలకు ఏం సంకేతాలు ఇచ్చినట్టు? అలాంటి వ్యక్తులు కూడా, మేధావులు కూడా ఈ విధంగా దిగజార్చి మాట్లాడితే ఎట్లవుతుంది? ఈ బుద్ధుడికి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఆ గెజిట్ చేసుకోలేకున్నారు. మరి అక్కడి నుండి 2 సంవత్సరాలు దాటిపోతుంటే పార్లమెంట్ ఎప్పుడు వీళ్ళు గెజిట్ పాస్ చేసుకుంటారు? వీళ్ళు ఎప్పుడు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉంటారు. ఎవడు ఇష్టం వాళ్ళదని కేంద్రం ఇంత ముందు అన్నారు. మీకు తెలిసినో లేదో, కేంద్రమే రాష్ట్రంలో రాజధాని ఎవరు ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ఇష్టం అని చెప్పి ఆ రోజు వాళ్ళే చెప్పినారు. రేపు మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు మేము మార్చాలనుకుంటే మార్చేదానికి అవకాశం ఉంటుంది అనేది కేంద్రానికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం చేసుకోలేకున్నారు కాబట్టి వాళ్ళు ఒకరికి రోజు మా మీద పడి ఏడ్చుకుంటున్నారు. కాబట్టి దాని గురించి కాదు ఇప్పుడు మాట్లాడాల్సిందే. దాని గురించి వాళ్ళు ఏమి చేయలేరని తెలుసు. రాష్ట్ర రాజధాని డెవలప్ కాదని తెలుసు. దాని ప్రతిసారి గునాదులు వేస్తారు, కంప చెట్లు కొడతారు, దాంట్లో లైట్లు వేసుకుంటారు, దాంట్లో నీళ్లు తోడుకుంటారు, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. స్పెషల్ ఫ్లైట్ చేసుకుని ముగ్గురు కలిసి తిరుగుతారు, తిరిగి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. ఆ లూటీ చేసి మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు 2 నెలలకే 3,30,000 కోట్లు అప్పులు చేసి వీళ్ళు అప్పులు చేసినామని మా మీద నిందలేస్తే ఇంకా రాష్ట్రంలో ఎవరు ఏం ఎక్కడ పోతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం నిజాలు మాట్లాడుతున్నారు? కొంచెమన్నా నిజాలు మాట్లాడకుండా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక పెద్ద బూత్ పదం మాట్లాడేస్తారు. ఆ బూత్ పదం తుడుచుకోవడానికి మాకు ఇదే పని పెట్టాలని మాకు మీద చెప్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇచ్చినటువంటి బోలేబాబా, మీరు ఇచ్చినటువంటి ఏఆర్డీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిని తీసుకొచ్చి మా మీద రుద్ది మా మీద మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర మీది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క పథకం నాది అని చెప్పుకోవడానికి ఉందేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి. ఈ రోజుకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను చెప్పుకోవాల్సిందే తప్ప మీకు స్వయంగా మాకు ఈ పథకాలు ఉన్నాయి, మేము ఈ పథకాల ద్వారా రాష్ట్రాన్ని డెవలప్ చేసినాం, మా ద్వారా ప్రజలు ఈ విధంగా బాగుపడినారని చెప్పనండి. 6,000 రూపాయలు పెన్షన్ అంటే 6 లక్షల పెన్షన్ తీసేసినారు. అది తెలియమో 6 లక్షల పెన్షన్లు తీసేస్తే ఎన్ని అవుతుందో చెప్పమనండి, ఎంత ఇస్తున్నారో చెప్పమనండి. కానీ 6,000 రూపాయలు అని చెప్పు 4,000 అని చెప్పుకొని 6 లక్షల పెన్షన్లు తీసేసి వాళ్ళు నోరు కొడుతున్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇలా, ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రోజుకి ఇలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పాస్బుక్లు ఇచ్చినారు. అనేక రకాలుగా మేము ఉన్నప్పుడు చేస్తే వీళ్ళు ఒక్కటి కూడా చేయలేకుండా పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఇది చేసినాం అని చెప్పి సూపర్ 6 అని చెప్పేది అసెంబ్లీలో కూర్చొని ఆయన చెప్తే ఎవరు బుద్ధి పెట్టే వాళ్ళు చెప్తా పోతే మీరు దానికి భజన వేసుకుంటా పోయి మీద వాళ్ళకు తరువు కొడతా పోతే ఇంకా మేము ఎక్కడ పోలే. సో రాజధాని